హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 27. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. విక్రమ్ అలా అడగగానే చిన్న స్మైల్ ఇచ్చి, వీళ్ళంతా చాలా మంచివాళ్ళు విక్రమ్. కాకపోతే నీకు తెలుసు కదా, డాడీ అంటే నాకెంత ఇష్టమో. ఇప్పుడు నా మీద కోపంతో ఉన్నారు, నా వల్ల బాధపడుతున్నారు అని బాధ, ఇంకేం లేదు అని చెప్తుంది. అప్పుడు జాను వాళ్ళొచ్చి, ఎవరు వైనవి ఈ అబ్బాయి అని అడుగుతారు. మన ఆరు వాళ్ళ కాలేజ్లో చదువుతాడు. మన కార్ ఆగిపోతే ఇక్కడి వరకు లిఫ్ట్ ఇచ్చాడమ్మమ్మా అని వైనవి చెప్తూ సూర్య గారి వాళ్ళ నాని అని విక్రమ్కి చెప్తుంది. ఓ అవునా, నమస్తే అమ్మమ్మగారు అని ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తాడు. చల్లగా ఉండు బాబు అని దీవించి కూర్చో అని చెప్తుంటే, లేదమ్మమ్మగారు మళ్ళీ వస్తాను, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళొస్తాను అని వైనవికి బాయ్ చెప్పి ఆరు కోసం చూస్తాడు. కానీ కనిపించకపోవటంతో అప్సెట్ అయ్యి బయటికి వెళ్ళి కారులో కూర్చొని పైకి చూసేసరికి బాల్కనీలో నిలబడి తొంగి తొంగి చూడటంతో నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ చెప్పగానే అదిరిపడి లోపలికి పరిగెడుతుంది ఆరు. ఆరు, నీకు నేనంటే ఇష్టం ఉంది, కానీ నువ్వు మీ అన్నయ్యకి భయపడి నీ మనసులో దాచేసి ఏం లేనట్టు యాక్ట్ చేస్తున్నావు. కానీ నేను వదలను, యు ఆర్ మైన్ అని అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వటంతో భయపడి లోపలికొచ్చిన ఆరు బెడ్ మీద అడ్డంగా పడుకొని పిల్లోలో తల పెట్టుకొని విక్రమ్ని మొదటిసారి చూసిన రోజుని గుర్తుకు తెచ్చుకుంటుంది. కాలేజ్లో అడుగుపెట్టిన రోజు లోపలికి వెళ్తుంటే భయం భయంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది ర్యాగింగ్ చేస్తూ కనిపిస్తారు. తపస్వి డేర్గా ఉంది, కానీ ఆరుకి భయం వేస్తుంది. అక్కడ ఒక సీనియర్ ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం చూసి ఇంకా భయం ఎక్కువైంది. అందరూ కూడా చూస్తున్నారు, కానీ ఆ అమ్మాయిని సేవ్ చేయటం లేదు. ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద విజిల్ సౌండ్ వచ్చింది. అందరూ ఎవరా అని తల తిప్పి చూస్తే వైట్ షర్ట్ విత్ బ్లూ జీన్స్, ఒక చేతిలో బుక్ పట్టుకొని మరో చేతితో హెయిర్ సెట్ చేసుకుంటూ బైక్ దిగుతాడు విక్రమ్. అందరి మొహాల్లో ఆనందం. ఇక ఈరోజు వీళ్ళ పని గోవిందా అని అక్కడ కొంతమంది ర్యాగింగ్ చేసే వాళ్ళ మీద జాలి చూపిస్తారు. అమ్మాయిల రాకుమారుల్లా ఉన్న విక్రమ్ బుక్ తన ఫ్రెండ్కి ఇచ్చి షర్ట్ ఫోల్డ్ చేస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అని బేస్ వాయిస్లో అడుగుతాడు. విక్రమ్, ఇది నీకు అనవసరం, ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, తప్పుకో అని ఆ అమ్మాయి మీద చెయ్యి వేయబోయాడు అతను. ఆ అమ్మాయిని వదిలేయి, ఇక్కడ ఇలాంటివన్నీ కుదరదు అని సార్ చెప్పాడు కదా, వినిపించలేదా? అప్పుడు వదిలే. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్పు, ఏదో సరదాగా టీస్ చేయాలి, దేనికైనా లిమిట్ అంటూ ఒకటి ఉంటుంది, అది మీరకూడదు అని విక్రమ్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా చెయ్యి వేయబోయాడు అతను. అంతే, నెక్స్ట్ మినిట్ ఆ చెయ్యి చెరుకు గడని తిప్పినట్టు తిప్పి గుజ్జు గుజ్జు చేస్తాడు. వాడి అరుపులు కాలేజ్ మొత్తం వినిపించాయి. వాడి ఫ్రెండ్స్ తోకలు రేయ్, మా వాడినే కొడతావా అని విక్రమ్ మీదకి వస్తుంటే, అయ్యో మీ వాడిని కొట్టి మిమ్మల్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నారా, రండి మీకు కూడా ఇస్తాను అని వచ్చిన వాడిని వచ్చినట్టు కుమ్ముతాడు. విక్రమ్ వాళ్ళని కుమ్మే పనిలో ఉంటే ఒకడు నైఫ్ పట్టుకొని విక్రమ్ వెనక నుండి పొడవాలని చూస్తాడు. అందరూ విక్రమ్ని ఫైట్ని చూసే ధ్యాసలో అది ఎవరు గమనించరు. ఆరు చూసి షాక్ అయ్యి ఏయ్ అని అరుస్తూ పరిగెత్తుతూ వెళ్ళి పొడవాలని చూసిన వాడి ఎదురుగా వెళ్ళి కరెక్ట్గా పొడిచే టైంకి చెయ్యి అడ్డు పెట్టేస్తుంది. అమ్మ అని అరిచిన సౌండ్ విని విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వైట్ డ్రెస్లో ఉన్న ఆరు హ్యాండ్కి బ్లడ్ కారిపోతూ కనిపిస్తుంది. ఓ గాడ్, ఈడియట్, ఏం చేశావు అని ఆరు చేతిని పట్టుకొని చూసి పొడవటానికి వచ్చిన వాడిని పట్టుకొని 4 తన్ని ఆరు దగ్గరికి వచ్చి, రేయ్ ఫస్ట్ ఎయిడ్ తీసుకునిరా అని ఫ్రెండ్కి చెప్పి ఆరుని పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్తో కడిగి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి ఆరుని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ముందే బ్లడ్ చూడటం వల్ల కళ్ళు తిరుగుతున్న ఆరుకి ఇప్పుడు విక్రమ్ కొట్టిన దెబ్బకి కళ్ళు మొత్తం తిరిగి విక్రమ్ మీద పడుతుంది. తాను కళ్ళు తెరిచేసరికి తన క్లాస్ రూమ్లో బెంచ్ మీద పడుకొని విక్రమ్ ఒళ్ళో తల పెట్టుకొని ఉంటుంది. టక్కున లేచి కూర్చొని విక్రమ్ని భయం భయంగా చూస్తూ 2 చెంపల మీద చేతులు పెట్టుకొని భయంగా చూస్తుంది, మళ్ళీ ఎక్కడ కొడతాడో అని. విక్రమ్ నవ్వుతూ చేతుల్ని తీసేసి, మళ్ళీ కొట్టనులే, అప్పుడు నువ్వు అలా చేసేసరికి కోపం వచ్చింది, నన్ను సేవ్ చేయాలని నువ్వు అడ్డుగా వచ్చావు, నీకేమైనా అయితే అన్న భయం వల్ల కొట్టేశాను. అయినా అలా ఎందుకు వచ్చావు, నీకేమైనా అయ్యుంటే? నాకు చిన్నగానే తగిలింది, అదే మీకైతే వెనకాల కాబట్టి చాలా పెద్ద గాయమయ్యేదండి అని కళ్ళు తిప్పుతూ చెప్తుంటే, థ్యాంక్స్ బాబుడాల్, టైంకి వచ్చి సేవ్ చేసావు,
నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్‌గా ఉందా? లేదండి. కొంచెమే కదా! తగ్గిపోతుందిలెండి. నా పేరు ఆరోహి. బాబీ డాల్ కాదు అని మూతి ముడిచి చెప్తుంది. హా! క్యూట్. ఎంత క్యూట్‌గా ఉన్నావు. అచ్చం బాబీ డాల్ లాగా. అందుకే అలా పిలిచాను. మన పెళ్ళయ్యాక కూడా అలాగే పిలుస్తాను అంటాడు. వాట్? పెళ్ళా? అంటుంది షాకింగ్‌గా. పెళ్ళే. నిన్ను చూసి సగం పడిపోయా. నీ మంచితనం చూసి ఇంకా పడిపోయా. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఇక ఈ ప్రాణాలు నీకోసమే అని బుగ్గగిల్లి రెస్ట్ తీసుకో. ఇంటికి వెళ్ళి అంటాడు. విక్రమ్‌ని వింతగా చూస్తుంది. అలా చూడకు బాబు డాల్. నా హార్ట్ స్కిడ్ అయిపోతుంది. అసలే వీక్ హార్ట్. అయినా నీ కళ్ళల్లో ఏదో స్పార్క్ ఉంది బాబు డాల్ అంటాడు కళ్ళలోకి చూస్తూ. నా కళ్ళలో ఏముందండి? నల్లగుడ్డు తెల్లపొర తప్ప అని మూతి ముడిచి ముందుకు వెళ్తుంటే ఆరుని చూసి నవ్వుతూ యు ఆర్ మైన్ బాబీ డాల్ అని గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా ఆలోచనలో నుండి బయటకు వచ్చిన ఆరు నవ్వుకొని అంతలోనే వద్దు, ఇవన్నీ సెట్ అవ్వవు. అక్క ప్రేమ వల్ల జరిగిన పరిణామాలు చాలు. నేను కూడా అలా చేస్తే ఇంట్లో ఇంకెన్ని జరుగుతాయో. విక్రమ్కి ఎప్పుడూ దూరంగా ఉండాలి అని డిసైడ్ అవుతుంది ఆరు. ఆ తర్వాత కట్ చేస్తే సూర్య ఆఫీస్ నుండి వచ్చేసరికి బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్న వైనవిని చూసి ఫ్రెష్ అవటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చాక కూడా వైనవి అదే పొజిషన్లో ఉండటం చూసి ఏమైంది అనుకుంటూ వెళ్ళి వైనవిని వెనక నుండి హక్ చేసుకొని మెడ మీద చిన్నగా బయటివ్వగానే ఆ అని అరిచి ఈ లోకంలోకి వచ్చిన వైనవి సూర్యాని చూస్తూ మీరెప్పుడొచ్చారు అంటూ బయట చేసిన చోట రుద్దుకుంటూ అడుగుతుంది. తమరు ఊహాలోకంలో విహరిస్తున్నారు కదా, అప్పుడొచ్చాను. థ్యాంక్స్. ఇప్పటికైనా ఈ లోకంలో ల్యాండ్ అయ్యావు. ఊహల్లో ఎక్కడి వరకు విహరించొచ్చావు అని వెటకరంగా అడుగుతాడు. మా ఇంటి వరకు విహరించొచ్చాను. ఎలాగో మీరు వెళ్ళనివ్వరు కదా, కనీసం ఊహల్లో అయినా మా వాళ్ళని చూసొచ్చాను అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పి బాల్కనీ నుండి రూమ్లోకి వెళ్తుంది. సూర్య ఓ 2 నిమిషాలు అక్కడే ఉండి లోపలికి వెళ్తాడు. బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటుంది. తన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. వైనవి కళ్ళల్లో నీళ్లు చూసిన సూర్యకి పిచ్చి కోపం వచ్చి ఏయ్ ముందా ఏడు పాపు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకోసారి నీ కళ్ళల్లో నీళ్లు కనిపించాలి, అప్పుడు మామూలుగా ఉండదు చెప్తున్నా అని బేస్ వాయిస్తో చెప్తుంటే సూర్య కోపం చూసి కళ్ళు తుడుచుకొని బుద్ధిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సూర్యని హక్ చేసుకుంటుంది. వైనవి అలా సడన్గా వచ్చి హక్ చేసుకోగానే ముందు షాక్ అయినా తర్వాత పెదాలు చిన్నగా విచ్చుకుంటాయి. వైనవి ఏం చేస్తుందో చూడాలి అని సైలెంట్గా ఉంటాడు. ఏంటే ఇలా వచ్చి కుక్క పిల్లలాగా నన్ను చుట్టుకున్నావు అని అడిగితే ఇందాక మీరు కూడా వెనక నుండి హక్ చేసుకున్నారు, ఇలా బైట్ చేశారు అని సూర్య హార్ట్ మీద బైట్ చేస్తూ నేనేమైనా అన్నానా అప్పుడు అంటుంది. ఒసేయ్ ఏం దయ్యం పట్టిందే ఇలా కొరుకుతున్నావు అంటూ సీరియస్గా చూస్తూ అంటాడు. ఏదో దయ్యం పట్టింది కానీ ప్లీజ్ నేను ఒకటి అడుగుతా, చేస్తారా ప్లీజ్ అని చాలా దీనంగా అడుగుతుంది. ఓ 2 నిమిషాలు ఆలోచించి చెప్పు ఏంటి అని అడుగుతాడు. నన్ను మా డాడీ దగ్గరికి తీసుకొని వెళ్ళరా, చూడాలనుంది. ఆ రోజు హార్ట్అటాక్ వచ్చిందంట నా వల్లే. ఆయన అక్కడ బాధపడుతున్నారు. ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేస్తాను ప్లీజ్. అయినా మీకు కోపం ఉంది విరాట్ అన్నయ్య వాళ్ళ మీద, అంతే కదా. మా డాడీ మమ్మీ ఏం చేశారు చెప్పండి, వాళ్ళెందుకు పనిష్ అవ్వాలి? ఒక్కసారి మాట్లాడొస్తే నాకు తేలిగ్గా ఉంటుంది. లేదంటే నా మీద వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. ముఖ్యంగా డాడీ చాలా బాధపడతాడు. ఇప్పుడు దూరంగా ఉంటే నేనిక ఎప్పటికీ దూరంగా ఉండాలి. ఆ దూరం అలాగే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఈ ఒక్క హెల్ప్ చేయండి, మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా అని వైనవి అంటుంటే సూర్య కోపం అంతా ఇంత కాదు. ఎర్రటి కళ్ళతో చూస్తూ పిడికిలు బిగిస్తాడు. కాళ్ళ దగ్గరున్న వైనవి రెక్క పట్టుకుని పైకి లాగి బెడ్ మీదకి విసిరి ఓ కాలు బెడ్ మీద పెట్టి వైనవి దవడని గట్టిగా ఒత్తి పట్టుకొని కోపంగా చూస్తాడు. ఎలా కనిపిస్తున్నాను నీకు? హా టెల్ మీ అని దద్దరిల్లేలా అరుస్తాడు. సూర్య అరుపులకి వైనవి నిలువెల్లా వణుకుతుంది. ఛా అని వైనవిని అక్కడే వదిలి గట్టిగా గోడకి పంచిచ్చి బయటికి వెళ్తాడు. వెళ్తున్న సూర్యని కోపం బాధతో చూస్తుంది. ఏడుస్తూ మీరు నాకొద్దు, ఐ హేట్ యూ, మీరు అస్సలు నాకొద్దు, నా వాళ్ళని నాకు దూరం చేశారు. నేను ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత తగ్గి అడిగినా కూడా మీ మనసు కరగలేదు. ఎందుకు మీకు అంత బలుపు అని ఇష్టం వచ్చినట్టు తిట్టి మీరు నాకు సెట్ కాదు, మీరు కోల్పోయినవి మీకు ఇచ్చేసి నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను వెళ్తే అప్పుడు నా వాల్యూ తెలిసి వస్తుంది. మీకు అప్పటికీ ఏంజల్ ఉంది కదా, మీకేం ఫరక్ పడదు. నేనే పిచ్చిదాన్ని.
అని ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. నైట్ 6 వాళ్ళొచ్చి తినటానికి రమ్మని పిలిస్తే కూడా ఆకలిగా లేదని అలాగే పడుకుంటుంది. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఎప్పటిలాగే పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. సూర్య మొహం కూడా చూడకుండా పక్కకు వెళ్తుంది. కావాలని మాట్లాడటం లేదని సూర్యకు అర్థమైనా ఎన్ని డేస్ అలా ఉంటుందో చూస్తా అని సూర్య కూడా సైలెంట్గా ఉంటాడు. టిఫిన్ వడ్డించేటప్పుడు కూడా చూడకుండానే వడ్డిస్తుంది. వైనవి మొహంలో ఎప్పుడూ నవ్వుకల ఉండేది. కాస్త ఈరోజు డల్గా కనిపించటం, సూర్యాని చూడకపోవటం గమనించిన జానుగారు, ఏమైంది మనవరాలా, ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడుగుతుంది. అబ్బే అదేం లేదమ్మమ్మ, బానే ఉన్నాను అని లేని నవ్వు మొహం మీద పెట్టుకొని చెప్తుంది. రేయ్, నా మనవరాలను ఏమైనా అన్నావా నువ్వు? చెప్పు తల్లి, ఏమైనా అన్నాడా వాడు? నాకు చెప్పు, నేను చూసుకుంటా అని రాఘవయ్య అంటుంటే, నాకేం పని పాట లేదు, మీ మనవరాల్ని ఎప్పుడెప్పుడు అనాలా అని ఎదురు చూస్తూ ఉంటాం మరిక్కడ అని వెటకరంగాని హ్యాండ్ వాష్ చేసుకొని కోపంగా అక్కడి నుండి ఆఫీస్కి రెడీ అవటానికి వెళ్తాడు. వైనవి సైలెంట్గా ఉంటుంది. నువ్వు కూడా వెళ్తావు కదా తల్లి, రెడీ అవ్వు. నీ మొహంలో ఈరోజు కలలేదు. సూర్య నిజంగా ఏమైనా అన్నాడా? ఇద్దరు ఏమైనా అనుకున్నారా అని వందన గారు అనుమానంగా అడుగుతుంటే, అదేం లేదత్తయ్య, మీ అబ్బాయి కోపం తెలిసిందే కదా, ఏం కాలేదు, మీరు టెన్షన్ పడకండి, మేము బాగానే ఉన్నాం అని వందన గారికి చెప్తుంది. నీకొక మాట చెప్తాను, వింటావా తల్లి అని వందన అడుగుతుంటే, మీరు మా అమ్మలాంటి వాళ్ళత్తయ్య, మరి అమ్మ చెప్తే కూతురు వినకుండా ఉంటుందా, చెప్పండి వింటాను అని వందన గారి కాళ్ళ దగ్గర కూర్చొని వందన గారి చేతిలో చేయి వేసి చెప్తుంది. సూర్యకి నువ్వు అన్నట్టు కోపం ఎక్కువే తల్లి, కానీ నీకు విషయం చెప్పనా, వాడెవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో ఇష్టపడతాడో వాళ్ళ మీదే కోపం కూడా చూపిస్తాడు. ఆ వ్యక్తి తన దగ్గరే ఉండాలి, తనకే సొంతం అనుకుంటాడు. వాడి నుండి దూరం అవుతుందంటే తట్టుకోలేడు. ఆ బాధని కోపం రూపంలో చూపిస్తాడు. వాడు నిన్నేదైనా కోపంలో అన్నాడు అంటే నీ మీద కోపంతో కాదు, ప్రేమతోనే అంటాడు అని అర్థం చేసుకో. చిన్న చిన్న అపార్థాలు పెద్దగా మారి తుఫాన్లాగా మింగేస్తాయి. చిలికి చిలికి గాలివానలాగా మార్చుకోకూడదు. గొడవ వస్తే వెంటనే దాన్ని అక్కడే పరిష్కరించుకొని ఇద్దరూ సెట్ అయిపోవాలి. మూడో వ్యక్తిని దూరే ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ 4 గోడల మధ్యలో ఉండి మీ విషయం బయట వరకు రాకూడదు. ఆ గొడవ తర్వాత మీ ఇద్దరిలో ప్రేమ పెరగాలి, కానీ దూరం పెరగకూడదు, ఓకేనా అని వైనవికి అర్థమయ్యేలా చెప్తుంది. ఓకే అత్తయ్య, థ్యాంక్స్, అమ్మలా చెప్పారు, ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని వందన గారికి హగ్గిచ్చి కిస్ పెడుతుంది. ఆఫీస్కి రెడీ అయి వచ్చిన సూర్య ఆ సీన్ చూసి ఐబ్రో ఎత్తి చూస్తూ, మీ మనవరాలు ఆఫీస్కి వచ్చేదేమైనా ఉందా లేదా తాతయ్య అని వైనవిని చూస్తూ అంటాడు. నేను ఈరోజు కూడా రానని చెప్పండి తాతయ్య, నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని చెప్తుంది. అంతలా పొడిచే పనులు ఏమున్నాయి అంటాడు సూర్య. కిచెన్లో ఇడ్లీ పిండి అయిపోవచ్చిందంట, రుబ్బాలి, అలాగే అదే ఇడ్లీలోకి పొడి కూడా చేయాలి, అందుకే రావటం లేదు. కావాలంటే మీ మనవడిని కూడా ఇంట్లో ఉండి హెల్ప్ చేయమని చెప్పు తాతయ్య అని మూతి తిప్పుతుంది. మా మమ్మీ ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఉండలేదు. తన పోస్ట్కి తను న్యాయం చేసేది. మీ మనవరాలు మాత్రం జాయిన్ అయిన నుండి స్కూల్ పిల్లలు డుమ్మాలు కొట్టినట్టు డుమ్మాలు కొడుతుంది. డుమ్మాల మాస్టర్ అని కొరకొర చూస్తుంటే సూర్య వైపు చూసి, మీకు అంత జలసీగా ఉంటే మీ మనవడిని కూడా డుమ్మా కొట్టమనండి తాతయ్య, ఎవరొద్దన్నారు అని మూతి, కళ్ళు, చేతులు, బాడీ అంతా తిప్పుతూ చెప్తుంటే అక్కడ అందరికీ నవ్వొస్తుంది. సూర్య, వైనవిలు టామ్ అండ్ జెర్రీ లాగా, ఏంట్రా ఇద్దరు చిన్నపిల్లల్లాగా, సూర్య నువ్వు ఆఫీస్కి బయలుదేరు, తను ఈరోజు ఇంట్లో ఉంటుందిలే అని అందరూ అనటంతో ఇక చేసేదేం లేక అందరినీ చూసి బాగా రెచ్చిపోతుంది. నీ పని తర్వాత చెప్తా అని ఓ డెడ్లీ లుక్ ఇచ్చి ఆఫీస్కి వెళ్తాడు. అమ్మయ్య, థ్యాంక్స్ తాతయ్య. అమ్మమ్మ పని రాక్షసుడు, వర్క్తో కూడా మనుషుల్ని టార్చర్ చేస్తాడు. పాపం తేజ్ అనే కాబట్టి నెగ్గుతున్నాడు, వేరే వాళ్ళు అయి ఉంటేనా ఈ పాటికి ఏ పిచ్చి హాస్పిటల్లో ఉండేవాడు అని వైనవి అంటుంటే, ఓయ్ నా కన్నాను ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అని జానుగారు వైనవి చెవి మెలి తిప్పుతుంది. నేనేం అనలేదులే అమ్మమ్మ, ఆయననే అంత ధైర్యం దమ్ము నాకు లేవులే. మామయ్య గారి గురించి అర్జున్తో డిస్కస్ చేయాలి, అందుకే ఈరోజు ఆఫీస్కి రాను అని చెప్పాను. అక్కడ అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయో కనుక్కోవాలి అని టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్తుంది. అర్జున్కి వీడియో కాల్ చేసి హాయ్ అర్జున్ అంటుంటే అప్పుడే డిన్నర్ చేస్తూ, హేయ్ ఏంటి పిలుపు మారింది, అర్జున్ నుండి అర్జున్కి షిఫ్ట్ చేసావు అంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి, ఊరికే అలా వచ్చిందిలే, డిస్టర్బ్ చేశానా,
తిన్నాక కాల్ చేస్తాను తిను అంటుంటే, అలా ఏం లేదు, మాట్లాడుతూ తింటాను, నాకు అలవాటే అంటాడు అర్జున్. "హ్మ్, ఓకే" అంటుంది. తిన్నావా, టిఫిన్ చేసావా అని కొద్దిసేపు నార్మల్గా మాట్లాడి, తర్వాత చాపర్లో వస్తాం విత్ డాక్టర్స్తో. నువ్వు అక్కడ మాకు ఒక ఫేవర్ చేయాలి, మాకు స్పెషల్ రూమ్స్ కావాలి అని వైనవి అడుగుతుంది. ఓయ్, రూమ్స్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా, ఇక్కడే ఉండండి అంటాడు అర్జున్. మీకెందుకు ఇబ్బంది అచ్చు అంటుంది. ఇబ్బంది లేదు ఏం లేదు, నేనేమైనా మిమ్మల్ని మోస్తానా ఏంటి? నువ్వు ఇంకా ఏం మాట్లాడకు, మీ హస్బెండ్కి కూడా చెప్పు, ఇక్కడ మన ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. మీ మావయ్యని నార్మల్గా చేసి నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. హ్యాపీగా తిరిగి వెళ్తారు, ఓకేనా? థ్యాంక్స్ అచ్చు, కానీ ఒకటి, మామయ్య వాళ్ళకి కొంచెం థ్రెట్ ఉంది, అందుకే హాస్పిటల్లో మాత్రం చాలా సేఫ్గా ఉంచాలి. అక్కడ మాత్రం స్పెషల్ కేర్ కావాలి. మాకు మా సెక్యూరిటీ కూడా ఉంటారు, అందుకే డబ్బులు ఎంతైనా పర్లేదు, ఆ ఫ్లోర్ మొత్తం మాకు ఇప్పించవచ్చు, వేరే వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉండకూడదు అని చెప్తే, ట్రై చేస్తా, కొంచెం కష్టమే కానీ నేను మాట్లాడతాను హాస్పిటల్ వాళ్ళతో అని చెప్తాడు అర్జున్. ఓకే మరి ఇంకేంటి అంటాడు. నథింగ్, నువ్వే చెప్పాలి అంటుంది. అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు? వైన్, కనీసం నీ మ్యారేజ్కి కూడా చెప్పలేదు, నాతో అసలు టచ్లో లేవు అంటాడు అర్జున్. చెప్పాను కదా బిజీ బిజీ అని, అంతే, ఇంకేం లేదు, నేనేం మర్చిపోలేదు. మ్యూజిక్ అంటే గిటార్ అంటే ఫస్ట్ నువ్వే గుర్తొస్తావు, నీకు తెలుసు కదా, నీ గిటార్ ప్లే ఎంత ఇష్టంగా వినేదాన్నో అప్పట్లో. అవును, ఇప్పటికీ కూడా ప్లే చేస్తున్నావా అని అడుగుతుంది. "హ్మ్, చాలా తక్కువ, ఈ బిజీ లైఫ్లో తినటానికి కూడా టైం లేకుండా ఉంది, ఇక మ్యూజిక్ కూడానా అంటాడు అర్జున్. వైనవి చిన్నగా నవ్వి ఓకే బాయ్ గుడ్ నైట్ అంటుంది. సరే మరి, ఇక్కడికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం బాయ్ అంటాడు. వైనవి అప్పటి డేస్ గుర్తు చేసుకుని కొద్దిసేపు అలా కూర్చొని ఇంట్లో నుండి వర్క్ చేస్తుంది. తేజ్ క్యాబిన్లోకి వెళ్ళి సూర్యాని కదిలించగానే తేజ్ మీదకి ఇంతెత్తున బుస్సున లేస్తాడు. ఏమైంది బావా, పొద్దు పొద్దున్నే మంచి గరం గరం మీద ఉన్నావు, ఏమైంది అంటాడు. అంతా నీ చెల్లి వల్లే, బాగా బలుపు, అందరినీ చూసుకొని బాగా ఎక్స్ట్రాలు చేస్తుంది అని వైనవి మీద కోపంతో పళ్ళు కొరుకుతాడు. అబ్బా, నా చెల్లిని అనకపోతే నీకు అస్సలు నిద్ర పట్టదు, రోజు ఏడిపిస్తుంది చాలదన్నట్టు మళ్ళీ ఇలా తిడుతున్నావు. తన బాధని కూడా అర్థం చేసుకో సూర్య, తన ప్లేస్లో ఉండి ఆలోచించు. చూడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు, అన్నీ తెలిసినా ఒక్కోసారి ఇలా బిహేవ్ చేస్తావు అని సైన్ తీసుకుని వెళ్తాడు. వెళ్తున్న తేజ్ని చూసి, అందరూ దాని గురించి నన్ను అనేవాళ్ళే, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళే అనుకొని వర్క్ మీద ఫోకస్ పెడతాడు. ఏడుస్తున్న వైనవి మొహం కళ్ళ ముందు కనిపిస్తుంటే వర్క్ మీద కూడా ఫోకస్ పెట్టలేకపోతాడు. ఆ, ఇది ఇలా కూడా డిస్టర్బ్ చేస్తుంది అని తల నొక్కుంటూ కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు వర్క్ చేస్తాడు. సూర్య హాస్పిటల్లో మాట్లాడి ధనా గారిని ట్రీట్మెంట్ కోసం తీసుకుని వెళ్తున్నామని చెప్తాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడు. హాస్పిటల్ స్టాఫ్ మళ్ళీ ఎక్కడైనా ఎవరికైనా లీక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని భయంతో జాగ్రత్తగా ఉంటాడు. వందన గారు నేను కూడా వస్తాను అని అడుగుతుంది, కానీ సూర్య ఒప్పుకోలేదు. ఇంకా నువ్వు సెట్ కాలేదు మమ్మీ, నీకు ప్రాబ్లం అవుతుంది, డాడీని క్షేమంగా నీ ముందు నిలబెడతాను, నన్ను నమ్ము, నువ్వు ఇక్కడ టెన్షన్ పడకుండా ఉండు, నార్మల్ అయ్యి వస్తాడు డాడీ, తన కోసం ఎదురు చూస్తూ ఉండు అని నచ్చ చెప్పి తేజ్కి మరీ మరీ చెప్తాడు. జాగ్రత్త, ఫ్యామిలీ మొత్తం నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నా, నువ్వే హ్యాండిల్ చేయాలి అని చెప్తాడు. నేను చూసుకుంటా, నువ్వు మామ గురించి ఆలోచించు, హ్యాపీగా తిరిగి రండి అని చెప్తాడు తేజ్. ఓకే అని వైనవిని ధరణిని తీసుకుని వెళ్తాడు. తనుంటే వైనవికి తోడుగా ఉంటుంది కదా అని. వీళ్ళ కోసం చాపర్ రెడీగా ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి విష్ చేయండి అని. పేరు మౌనిక. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నారు. మౌనిక, హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుకన్య గారు కామెంట్ చేశారు, తన బర్త్డేకి విష్ చేయండి అని. సుకన్య, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.